పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలోని అత్యంత సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10,41,00,000 రూపాయల వేతనం అందుకున్నారు. అయితే దేశంలోని తోటి పారిశ్రామికవేత్తలు తన గ్రూప్ కంపెనీల్లో పనిచేస్తున్న కొంతమంది ఎగ్జిక్యూటివ్ల కంటే తక్కువ కావడం గమనార్హం. ఓడరేవులు, ఇంధన రంగాల్లో విస్తరించిన 9 లిస్టెడ్ కంపెనీల్లో కేవలం 2 నుంచి మాత్రమే ఆయన వేతనం తీసుకున్నారు. 2023-24లో 9,26,00,000 రూపాయలుగా ఉన్న ఈ మొత్తం 2024-25లో 12% పెరిగింది. గ్రూప్లో ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,26,00,000 రూపాయలు అందుకున్నారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాల రూపంలో మరో 28 లక్షల రూపాయలు ఆయనకు లభించాయి. దీంతో ఆయన మొత్తం 2,54,00,000 రూపాయలు తీసుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న 2,46,00,000 కంటే కొంచెం ఎక్కువ. మరో కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి 1,08,00,000 రూపాయల వేతనం, 6,07,00,000 రూపాయల కమిషన్తో కలిపి మొత్తం 7,87,00,000 రూపాయలు అందుకున్నారు. అంతకుముందు ఏడాది మొత్తం 6,08,00,000 రూపాయలుగా ఉంది. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ వార్షిక వేతనం 15 కోట్ల రూపాయలుగా ఉండేది. అయితే కోవిడ్ తర్వాత ఆయన వేతనాన్ని తీసుకోవడం లేదు. ఇక భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీత్ మిట్టల్ 2023-24లో 32,27,00,000 రూపాయలు, రాజీవ్ బజాజ్ 53,75,00,000 రూపాయలు, పవన్ ముంజాల్ 109 కోట్ల రూపాయలు, ఎల్ఎన్ సిఇఓ సలీల్ ఫరేక్ 80,62,00,000 రూపాయలు, చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం 76,25,00,000 రూపాయలు ఇన్ఫోసిస్ వేతనాలు అదానీ కంటే అధికంగా ఉన్నాయి. అదానీ గ్రూప్లోని కొందరు ఎగ్జిక్యూటివ్ల జీతాలు కూడా గౌతమ్ కంటే ఎక్కువ. ఏఈఎల్ సిఇఓ వినయ్ ప్రకాష్ 69,34,00,000 రూపాయలు, అదానీ గ్రీన్ ఎనర్జీ సిఇఓ వినీత్ ఎస్ జైన్ 11,23,00,000 రూపాయలు అందుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ ప్రకారం అదానీ సంపద విలువ $82.5 బిలియన్ల. హిడెన్బర్గ్ నివేదికల వల్ల ఆయన ఆస్తుల విలువ సుమారు $150 బిలియన్ మేరకు తగ్గింది. అయినప్పటికీ గతేడాదిలో 2 సార్లు ఆసియా అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇక ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ $104 బిలియన్ సంపదతో 10వ స్థానంలో, అదానీ 20వ స్థానంలో ఉన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.